అందరికీ హాయ్ అండి. చికెన్ పకోడీ ఎలా చేయాలని చూపిస్తాను. చికెన్ని నీట్గా వాష్ చేసి ఒక గిన్నెలో వేసిన తర్వాత అల్లము, పసుపు, ఉప్పు, కారం, మసాలా వేసి ముక్కలకు బాగా పట్టేటట్లు మంచిగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఒక పావుగంట పక్కకు పెట్టాలండి. మంచిగా ఉప్పు, కారం, మసాలా మంచిగా పట్టిద్ది. తర్వాత ఒక 2-3 స్పూన్లు కార్న్ఫ్లోరు, 1 స్పూన్ మైదా వేసి పిండిని బాగా కలిపాను. అది కూడా ముక్కలకు మంచిగా పట్టేటట్లు బాగా గట్టిగా బిగుసుకుపోయినట్లుంటే లైట్గా వాటర్ చల్లి కలపండి. కలిపి మళ్ళీ ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టండి. మంచిగా ముక్కలు మంచిగా నానుతాయి. డీప్ ఫ్రైకి లోపు ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ బాగా ఆయిల్ మరగనివ్వాలి. తర్వాత కొంచెం మీడియం సైజులో పెట్టి చికెన్ ముక్కలను ఆయిల్లో వేయాలి. ఒక్కొక్క పీస్ విడివిడిగా వేసుకోవాలి, లేకపోతే అతుక్కుపోయి ఉడకదు. ఇలా నేను చూపించినట్లు విడివిడిగా పకోడీలాగా విడివిడిగా వేయాలి. ఇలా విడివిడిగా వేసిన తర్వాత 2 వైపులు ఎర్రగా వేగనివ్వాలి, లేకపోతే ఉడకదండి. పైన ఫ్రై అయినట్లు ఉంటుంది కానీ లోపల మొత్తం పచ్చి పచ్చిగా ఉంటుంది. అందుకని మీడియం సైజులో పెట్టి 2 వైపులు మంచిగా ఎర్రగా వేగనివ్వాలి. నేను చూపించినట్టు మంచిగా ఇలా ఎర్రగా వేగితే బాగా టేస్టీగా క్రిస్పీగా బాగుంటుంది పకోడీ. లోపల చికెన్ కూడా మంచిగా కుక్ అవుతుంది. మంచి గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత ఈ చికెన్ పకోడీని తీయొచ్చండి. ఎంతో టేస్టీ అయిన చికెన్ పకోడీ రెడీ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.